డాక్టర్ గారు ఇప్పటి వరకు మీరు చేసిన లాప్రోస్కోపీ సర్జరీస్ లో మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ ఏంటో చెప్తారా? Yes, I remember one case. I belong to one of the first batch of laparoscopy surgeons of the country, India. వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి మాకు 10 మందికి ఇచ్చారు లాప్రోస్కోపీ సర్జన్స్ అని. అందులో నేను కూడా మెంబర్. ఐ హావ్ డన్ లార్జ్ ఎనార్మస్ నెంబర్ ఆఫ్ లాప్రోస్కోపీ, అరౌండ్ 50,000 కేసెస్ చేసుంటా, if my count is right. అయితే 2021లో I remember one patient had come. Muslim lady, she was married and 25 years age. Severe pain అని చెప్పి వచ్చారు, వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారు క్యాజువాలిటీకి మా హాస్పిటల్కి. వస్తేప్పుడు అంతా ఎగ్జామిన్ చేసి చూసాము, అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్ తీసుకుని వచ్చారు. అపెండిక్స్ వాచ్ ఉంది, కింద ఫ్లూయిడ్ ఉంది అని చెప్పి ఇచ్చారు. నేను చేయి పెట్టి చూస్తే నా క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ ఎనీ డాక్టర్కి. చేయి పెట్టి చూస్తే పర్ఫరేషన్ ఉన్నట్టు నాకు అనిపించింది, రిజిడిటీ లోకల్గా ఉందన్నమాట. అప్పుడు ఏం చేసాము, సిటీ స్కాన్ చేసుకుని రండి అని మళ్ళీ సిటీ స్కాన్ కోసం పంపించాం. సిటీ స్కాన్ చేసుకుని కూడా వాళ్ళు ఏం చెప్పారు, అపెండిక్స్ బాగా వాచ్ ఉంది, నో పర్ఫరేషన్, ఫ్లూయిడ్ ఉంది ఇన్ ద పెల్విక్ అని చెప్పి ఇచ్చారు. పేషెంట్ పార్టీని పిలిచి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి అంటే, అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ రిపోర్ట్ ప్రకారంగా నేను వెళ్తున్నాను, అక్యూట్ అపెండిక్స్ అని ఉంది, ఈ ఫ్లూయిడ్ అది చూస్తుంటే పర్ఫరేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది, సో లెట్ us బి కేర్ఫుల్ అబౌట్ ఇట్ అని చెప్పి నేను లాప్రోస్కోప్ వేసి రాత్రికి ఆపరేషన్ చేశాను. లాప్రోస్కోప్ వేసి లోపలికి వెళ్తే క్లియర్గా పర్ఫరేషన్ ఉంది. అక్కడ నుంచి ఫికోలిత్ అంటాము, ఒక స్టోన్ లాంటి వస్తువు గట్టి పడిపోయింది, బయటకు వచ్చింది. ఇక్కడ అంతా పస్తుంది ఇంటెస్టైన్స్. It was a very difficult operation and unexpected. So we were prepared mentally for it. దాన్ని ఏం చేసామంటే అపెండిక్స్ ని కట్ చేసి దాన్ని స్టిచ్ వేసి దానికి లూప్ కూడా వేసి ఇంటెస్టైన్స్ అంతా క్లీన్ చేసి లోపల డ్రైన్ వేసి బయటకు వచ్చాం. The operation took around 45 minutes time. General గా I am the fastest laparoscopy appendix. I have the world record for that. 5 minutes 7 minutes లో చేసేస్తాం. ఇక్కడ 45 minutes తీసుకుంది. The result was very good for the patient and she recovered totally. Third day discharge వెళ్ళిపోయింది. 10th day గా డ్రైన్ అవి తీసాం. Patient did very well. She is very happy. Thank you.